కన్నేపల్లి పంప్ హౌస్కు బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఒక్కరొక్కరుగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే ఇక్కడ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ ఒక్కరొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ 97 అడుగుల మేర నీరు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పంపింగ్ చేయట్లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఆరు రమేష్ గారు, అలాగే ఎమ్మెల్సీ నాగుర్ల వెంకటేష్ గారు ఉన్నారు. ఒక్కసారి వారందరూ కూడా ఇక్కడ ఎందుకు ఏం జరుగుతుందన్నటువంటి కోణంలో కూడా ఉన్నారు. గతంలో ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటి వరకు చాలా ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పినటువంటి ప్రస్తుతానికి ఇక్కడ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారు, అలాగే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, అలాగే సతీష్ బాబు గారు ఒక్కొక్కరుగా అందరూ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలంటే ప్రాజెక్టుల ద్వారానే ఇక్కడ ఉంటుంది. ఒక డ్రాట్ ఏరియాను మొత్తం సస్యశ్యామలం చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు నిలిపారు. దాదాపు ఇక్కడ కల్పతరువు లాంటి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినప్పటికీ కూడా ఒక నిర్వహణ సామర్థ్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అసలు ఏం జరుగుతుందని అన్నటువంటి ఆలోచన మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం మొత్తము ఇక్కడ వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ అధికారులు వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు ఇంత ఉదాసీన వైఖరి? ఇప్పటి వరకు 95 అడుగుల నీరు ఉన్నప్పటికీ ఆ నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఇప్పటికే ఉండాలి. కానీ 97 అడుగులకు చేరుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోకపోవడానికి కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం ఒక్కొక్క నాయకుడితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, ఒక్కసారి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే తెలంగాణ అనేది ఆంధ్ర వాళ్ళు విమర్శించినటువంటి పరిస్థితి కూడా, ఎందుకంటే తెలంగాణలో నీరు నిల్వకి లేకపోవడం వల్లనే పంటలు పండే సామర్థ్యం లేదన్నారు. అందులో దృష్టిలో పెట్టుకునే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి కాన్సెప్ట్ తోటి మొదటి విడతగానే మొదటి కాన్సెప్టే నీళ్లు అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది. మరి ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఏమవుతుంది? ప్రస్తుతానికి ఇన్ని ప్రాజెక్టులు, ఇంత పెద్ద ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కట్టినప్పటికీ కూడా దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ దగ్గర ఉన్న బ్యారేజో లేకపోతే అన్నారం సుందిళ్ళ దగ్గర ఉన్న బ్యారేజ్ కాదు. ఇది అనేక రిజర్వాయర్ల, అనేక బ్యారేజెస్, అనేక కాలువల, అనేక ఎత్తిపోతల యొక్క సముదాయం ఇది. ఇవాళ ఇక్కడ మొదలు పెడితే, ఇక్కడ నీళ్లు ఎత్తిపోయడం అనేది ఇక్కడ మొదలు పెడితే చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఉన్న కోదాడ కాన్స్టిట్యున్సీ నడిగూడెం వరకు కూడా నీళ్లు పోతాయి. ఆయన యొక్క భార్యది అది కోదాడ కాన్స్టిట్యున్సీ. ఆయన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉన్నదో హుజూర్ నగర్కి ఆనుకొని పోయే పెన్పాడు గ్రామం దాకా కూడా నీళ్ళు పోతాయి. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పిలో ఇలా నీళ్ళు రాకపోతే కూడా ఎత్తిపోతల పథకం దీన్ని ఉపయోగించుకున్నట్లయితే రివర్స్ పంపింగ్ ద్వారా కూడా ఇలా ఎస్ఆర్ఎస్పిలో నింపుకోవచ్చు. ఇవాళ మధ్యస్థంగా ఉన్న ఏదైతే మిడ్ మానేరు ఉన్నదో ఆ మిడ్ మానేరు కావాల్సిన నీళ్ళని ఈ గోదావరిలో ఇప్పటికీ 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. ఇవాళ మేడిగడ్డను వాళ్ళు రిపేర్ చేయకున్నా వాళ్ళ యొక్క గురువు చంద్రబాబుకి కానుక ఇవ్వడం కోసం అని చెప్పేసి దీన్ని కానుక కోసం ఇవ్వడం పెట్టుకున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేద్దామని రైతుల మీద కక్ష తీసుకునే విధంగా ఇవాళ దాన్ని రిపేర్ చేయకపోయినా కూడా ఈ పంప్ హౌస్ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఖచ్చితంగా దీన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు గోదావరి చూస్తున్నారు. గోదావరిలో ఇవాళ ప్రాణహిత గోదావరి కలిసిన కాళేశ్వరం పాయింట్ తర్వాత మేడిగడ్డ ఏదైతే బ్యారేజ్ ఉందో మేడిగడ్డ బ్యారేజ్కి ఎగ్జాక్ట్లీ 14-15 కిలోమీటర్ల వెనుక కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. ఈ కన్నెపల్లి పంప్ హౌస్లో ఈనాడు ఈ క్షణంలో గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నది. 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఇవాళ మొత్తం తెలంగాణలో ఇవాళ నార్లు పోసుకోలే, తూకాలు పోసుకోలే, మిగతా విత్తనాలు కూడా వేసుకొని పరిస్థితి ఉన్నది. రైతాంగం మొత్తం ఎదురు చూస్తుంటే కూడా రేవంత్ రెడ్డి దుష్ట ప్రభుత్వం ఇప్పటికి కూడా రైతుల మీద కక్షతో, కేసీఆర్ మీద కక్షతో ఈ పంపుల్ని ఆన్ చేయొద్దని చెప్పేసే దుష్ట ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు ఏ రిపోర్ట్ ఏమీ లేకుండా కూడా రిపేర్ చేయకుండా ఎన్డీఎస్ఏలో వాళ్ళు చెప్పినట్టున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్డీఎస్ఏలో కూడా ఏదైతే అన్నారం సుందిళ్ళలో నింపకూడదని చెప్పేసి అన్నారో ఎక్కడున్నారో చూపించండి. ఒకవేళ ఏది నింపకున్నా, ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ నింపకున్నా, సుందిళ్ళ బ్యారేజ్ నింపకున్నా, అన్నారం బ్యారేజ్ నింపకున్నా డైరెక్ట్గా ఇక వచ్చే నీళ్లను లిఫ్ట్ చేసుకున్నట్లయితే ఆ లిఫ్ట్ చేసుకున్న నీళ్లు ఇక్కడున్న ఏదైతే కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేసిన నీళ్లను మనం సుందిళ్ళలో అన్నారంలో పోసుకుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని మనం మిడ్ మానేరుకి తీసుకెళ్ళే అద్భుతమైన
నెట్వర్కింగ్ అనేది వాళ్ళు ఇక్కడ ఉన్నది. కాబట్టి వాళ్ళ ఎల్నినో వస్తుందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. వర్షం రాకపోతే, నీళ్లు రాకపోతే, పంటలు పండకపోతే యూరియా ఇచ్చేది ఉండదు, పంటలు పండకపోతే వాళ్ళకు కొనేది ఉండదు, దానికోసం ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చేది ఉండదు, ఎలక్ట్రిసిటీ యొక్క ఖర్చు కూడా తప్పుతుంది, బోనస్ ఇచ్చేది ఉండదు, పంటలు కొనేది లేదనే ఒక దుష్ట ప్రయత్నంలో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నేషనల్ వేస్టేజ్ లాగా మొత్తం చేస్తున్నారు. క్రిమినల్ మెంటాలిటీతో ఇది పనిచేస్తున్నారు. ఇంత క్రిమినల్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం రైతాంగం తరఫున, ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఈరోజు అవైలబిలిటీ ఉన్న నీళ్ళని ఖచ్చితంగా ఎత్తాలి, లిఫ్ట్లను ఆన్ చేయాలి, తద్వారా సుందిల్లా తద్వారా అన్నారంలో పోసి ఇలా మిడ్ మానేరు పంపించేసి ఇవాళ కాకతీయ కెనాల్ కావచ్చు, లేకపోతే ఫ్లడ్ ఫోర్ కెనాల్ కావచ్చు, లేక అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇలా కొండపోచమ్మ సాగర్, లేకపోతే భువనగిరిలో ఉండే బస్వాపూర్ కానీ, ఆలేరులో ఉండే గంధమల్ల కానీ, లేక గజ్వేల్లో ఉండే కొండపోచమ్మ, సిద్దిపేటలో ఉండే మల్లన్న సాగర్, సిరిసిల్లలో ఉండే అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, ఇవన్నీ సాగర్లు కట్టింది కూడా కేసీఆర్ గారు. కాళేశ్వరంలో భాగంగా కాకుండా వేరే వచ్చినాయి కాదు. కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు ఎత్తాలి, నీళ్లను వాళ్ళందరికీ కూడా ఆ యొక్క రిజర్వాయర్లు కూడా నింపాలి, రైతాంగానికి ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటం అనేది కొనసాగుతుంది. నీళ్ళు ఎత్తేదాకా, చెరువులు నింపేదాకా, రిజర్వాయర్లు నింపేదాకా. ఇది కూడా ప్రజల్ని కావాల్స్తే వేలాది మంది ప్రజలను కూడా తీసుకొచ్చి ఈ దుర్మార్గాన్ని చూపిస్తాం. గోదావరిలో వాళ్ళ గురువు చంద్రబాబుకు ఎన్ని నీళ్ళని ఇలా గిఫ్ట్గా ఇస్తున్నారో, మొత్తం మన యొక్క ప్రాజెక్టులను ఏ విధంగా ఎండబెడుతున్నాడో ఖచ్చితంగా ప్రజలకు చూపిస్తాం. మీరు కూడా దయచేసి ఆ విజువల్స్ చూపించండి. గోదావరిలో పోతున్న నీళ్లు, పంప్ హౌస్లో నీళ్ళు వచ్చి ఉంటే ఇవాళ ఎత్తకుండా ఉండే ఏదైతే ఆ గేట్లు, ఇవన్నీ కూడా దయచేసి మీరు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇవి చూపిస్తే ఇక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మీరు చేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి బాహుబలి పంపులు ఇక్కడ ఉన్నాయి. ఇక ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే ఇట్లాంటి ప్రాజెక్టు కూడా ఒక గ్రావిటీ కెనాల్ సిస్టమ్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ప్రాజెక్టు కూడా ఎక్కడ కనిపించదు. అట్లాంటిదప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ 17 బాహుబలి పంప్ హౌస్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రిపేర్లకు వచ్చినాయి, ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షాలకు మునిగిపోయిన నేపథ్యంలో కొన్ని పని చేస్తున్నాయి. మరి నీటి నిల్వ సామర్థ్యం కూడా 95 అడుగులకు పైన ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయడం అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలింది. ఇక్కడ ప్రజలపైన చిత్తశుద్ధి ఉండి రైతులపై ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవసాయంపై వ్యూహం ఉంటే మాత్రం ఎప్పుడో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు కాదు, సమస్య రాకముందే ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి సిచ్యువేషన్ కూడా కీన్ అబ్జర్వేషన్ చేస్తే తప్ప బంగారు భవిష్యత్తుకు బాటలు పడవన్నటువంటి విషయాలు కూడా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నారు. గతంలో జరిగినటువంటి పంపులను పరిశీలించినప్పటికీ కూడా పంపుల పరిశీలన ఉట్టే చేస్తే సరిపోదు, దానికి ఇంప్లిమెంటేషన్ చేయాలన్నట్టు ఆలోచన మాత్రం బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కన్నేపల్లి పంప్ హౌస్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV